తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటుంది. దీంతో 3 రోజులుగా కొత్త రేషన్ కార్డుల జారీపై నెలకొన్న డైలమాకు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ మేరకు మీ సేవా సెంటర్లలో కొత్త రేషన్ కార్డు కావాలనుకుంటున్న వారు అప్లై చేసుకోవాలి. కాగా రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, కులగణన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, గుడ్ మార్నింగ్. తెలంగాణ ప్రభుత్వము ఎటకేలకు రేషన్ కార్డులకు సంబంధించి ఒక కొలిక్కి తీసుకొచ్చింది. అయితే మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులని దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా నిన్న పౌర సరఫరాల శాఖ పేర్కొంది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం నుంచే కూడా ఈ ప్రక్రియ ప్రారంభం అవుతున్నట్లు కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా గత కొంతకాలంగా ఈ విషయం మీద నానుస్తూ వస్తుంది. ఈ అంశంలో ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలన్న అంశాన్ని చాలా స్పష్టంగా చేయకపోవడంతో కొంత ప్రజలైతే గందరగోళానికి గురయ్యారు. ఆ నేపథ్యంలోనే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం నుంచి కూడా ఈ లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఒక హైదరాబాద్ పరిధిలోనే దాదాపుగా 85,000కు పైగా కూడా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా లక్షలాది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తా ఉంది. అయితే పౌర సరఫరాల శాఖ ప్రకటించినటువంటి ఈ ప్రకటనతోటి కొంత లబ్ధిదారుల్లో ఆశలు రెక్కిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మొన్న ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల 7వ తేదీనే దీనికి సంబంధించి ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు చెప్పినప్పటికీ కూడా అది మీ సేవా కేంద్రాల దగ్గరికి చేరుకొని మళ్ళీ ఆ ప్రక్రియ ప్రారంభం అవుతున్నటువంటి క్రమంలోనే మళ్ళీ దాన్ని నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా కూడా రాత్రి అంటే సోమవారం నిన్న రాత్రి సమయం నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొంది. అయితే ఈ రేషన్ కార్డుల కోసము దాదాపుగా చాలా కాలంగా కూడా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కొత్తగా పెళ్లైన వారైతేంది, పిల్లలు పుట్టిన వారైతేంది, లేకుంటే చనిపోయిన వారి పేర్లను తీయడం కోసము, కొత్తగా పేర్లను చేర్చడం కోసము అనేక విధాలుగా కూడా ఈ రేషన్ కార్డుల్లో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఒక చెక్ పెట్టకపోయినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులంతా కూడా అర్హులైనప్పటికీ కూడా వాళ్ళంతా కూడా అట్లానే ఉండిపోయారు. వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రేషన్ బియ్యం అయిపోయింది, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా రేషన్ కార్డునే లింకప్ చేసినటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా ప్రభుత్వ పథకాలను కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ తీసుకున్నటువంటి తాజా నిర్ణయంతో కొంత లబ్ధిదారులు అయితే ఆశగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉన్నటువంటి సమయంలో ఒకే ఒక టైంలో రేషన్ కార్డులు ఇచ్చింది. దాని తర్వాతకి ఎప్పుడు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. అయితే ఇదే అంశాన్ని కూడా అంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా దీన్ని ప్రశ్నించింది, ప్రజల్లోకి తీసుకెళ్లింది, రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలో కూడా రేషన్ కార్డుల మీద పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. రేషన్ కార్డులను ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కూడా సంవత్సర కాలం అయినటువంటి నేపథ్యంలో ప్రజలైతే కొంత అంటే ప్రభుత్వం మీద సీరియస్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడినటువంటి సమయంలో ప్రజాపాలన పెట్టింది. దాని తర్వాతకి కలెక్టర్ల వద్ద ప్రజావాణి కొనసాగుతుంది. ఈ మధ్యన జరిగినటువంటి కులగణనకు సంబంధించి కూడా ఈ అంశాన్ని చాలా స్పష్టంగా అధికారులు పేర్కొన్నారు. ఈ అంశం మీద కూడా సర్వే చేశారు. అయితే రేషన్ కార్డులు లేని వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా కార్డులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తాజాగా ఈ కులగణన అటు సర్వేలు చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే కార్డుల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ మీ సేవా కేంద్రాలకు వెళ్ళనవసరం లేదు. వాళ్లకు అక్కడ చేసుకున్నటువంటి సర్వేలు సరిపోతుంది. అక్కడ గుర్తించి బాధితులకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళంతా కూడా మీ సేవా కేంద్రాలకు వెళ్ళనటువంటి అవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా బాధితులు ఆగని పరిస్థితి ఉంది. ఎందుకంటే కులగణన ఇతర ఈ ప్రజాపాలనలో సేకరించినటువంటి సర్వేనంతా కూడా అది ఎట్లా కొనసాగుతుంది, అసలు కార్డులు అందులో చెప్పినప్పటికీ తమకు వస్తాయా రావన్న ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. వీళ్ళంతా కూడా మళ్ళీ మీ సేవా కేంద్రాలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం అయితే వద్దని చెప్తున్నప్పటికీ కూడా బాధితులంతా కూడా మళ్ళీ మీ సేవా కేంద్రాలకు వెళ్లి మరొకసారి కూడా వీళ్ళంతా అప్లికేషన్లు పెట్టుకునే అవకాశం ఉంది. దీంతో వాటి నుంచి కూడా అన్ని
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మీ సేవా కేంద్రాల వద్ద కూడా ప్రజలు పెద్ద ఎత్తున గుమ్మిగూడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కేంద్రాల వద్ద ఈ 7వ తారీఖు ప్రభుత్వం ప్రకటించి మళ్ళీ రద్దు చేసుకున్నటువంటి క్రమంలోనే కూడా పెద్ద సంఖ్యలో కూడా జనాలు సెంటర్ల వద్ద కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది కనుక ప్రజలు అంటే ఇంకా కొంత లేట్ అయితే మళ్ళా తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి ఇప్పుడే అప్లికేషన్లు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ రేపు అంటే ఈ వారం రోజుల పాటు కూడా భారీగా మీ సేవా కేంద్రాలకు తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది సందీప్.